VidIQ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ VidIQ టూల్ని యూజ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది మన యూట్యూబ్ వ్యూస్ని బూస్ట్ చేస్తుంది. అంటే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఇది మనకి గైడెన్స్ ఇస్తుంది. మన ఛానల్ని గ్రో అవ్వడానికి ఫ్రీగా ఇన్సైట్ చేస్తుంది. సో ఇది డైలీ ఐడియాస్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ వీడియో దేనిపై చేస్తే మనకి బెటర్ ఎలా. అలాగే వీటితో పాటుగా మనకి గ్రోత్ టూల్స్ ఉంటాయి ఇందులో. ఇది ఎలా అంటే ట్రాక్ చేసి కంపేర్ చేసి పెర్ఫార్మెన్స్ని రియల్ టైంలో ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా ఎక్కువ వ్యూస్ వచ్చే విధంగా మనకి ఎక్కువ మనీ వచ్చే విధంగా మన వీడియోస్కి ఇది SEO చేస్తుంది. సో మానిటైజేషన్ ట్రాకర్ ఉంటుంది. వ్యూస్, సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, రిటెన్షన్ మొత్తం క్లియర్గా ఇస్తుంది. మొత్తానికి ఇది మనకి మన యూట్యూబ్ వ్యూస్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే మంచి మంచి కీవర్డ్స్ని డిస్కవర్ చేస్తుంది. టైటిల్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్లో ఏం రాస్తే మనకి బెటర్ అని రికమెండ్ చేస్తుంది. సో ఇది మొత్తం డిజైన్ చేశారు దేని గురించి అంటే మనకి ఎక్కువ వ్యూస్ రావడానికి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ రావడానికి, అది కూడా ఫ్రీగా. దీనిలో మంచి మంచి కీవర్డ్స్ని యూజ్ చేసుకొని సెర్చ్ చేయొచ్చు. మరి దీని ర్యాంకింగ్ ఎలా ఉంది, సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది. ఇప్పుడు మీరు ఒక కీవర్డ్ లేదా ఒక టైటిల్ పెట్టి మీరు వీడియో పోస్ట్ చేస్తే ఆ కీవర్డ్కి ఎన్ని సెర్చ్ వాల్యూమ్ వచ్చే అవకాశం ఉంది, దాని కాంపిటీషన్ ఎలా ఉంది, ఓవరాల్ స్కోర్ ఎంత అనేది ముందుగా చెక్ చేసుకొని టైటిల్స్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ట్యాగ్స్ కూడా ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. సో మీరు ఇచ్చిన కీవర్డ్ని బట్టి రిలేటెడ్ కీవర్డ్స్ని కూడా అదే సజెస్ట్ చేస్తుంది. అలాగే మీరు ఇచ్చిన ట్యాగ్స్ని బట్టి దాని ర్యాంకింగ్ ఎంత, మీ వీడియో ఆ కీవర్డ్ ఇవ్వడం ద్వారా మీ వీడియో యూట్యూబ్ సెర్చ్లో ఎన్నో ర్యాంకులు వస్తుంది అని క్లియర్గా చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో డైలీ ఐడియాస్ ఇస్తుంది. కాబట్టి మన మొత్తానికి ఇది సూపర్ ఛార్జ్ చేస్తుందన్నమాట మన యూట్యూబ్ ఛానల్ని. సో దీన్ని ఇప్పుడే మీరు కావాలి అనుకుంటే సైన్అప్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి ప్లాన్స్ ఉంటాయి. యాక్చువల్గా ప్రైసింగ్ చూసినట్లయితే మనకి బేసిక్ ప్లాన్ ఫ్రీగా ఉంటుంది. బేసిక్ ప్లాన్ అనమాట. ఇది మనకి డైలీ ఒక 3 ఐడియాస్ ఇస్తుంది. అలాగే కాంపిటేటర్ ట్రాకింగ్ కూడా 3 ఇస్తుంది. తర్వాత ట్రెండ్ అలర్ట్స్ డైలీ 1, తర్వాత సపోర్ట్ బేసిక్ ఈమెయిల్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ వీడియో స్కోర్ కార్డు, లైవ్ స్టాటస్ బార్ వస్తాయి. ఇంకా మిగతా ఏమీ రావన్నమాట. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ప్రో, తర్వాత బూస్ట్ ప్లస్. సో ఈ విధంగా ప్లాన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక విధంగా ఉంటుంది. మొత్తానికి ఇక్కడ చూసినట్లయితే మనకి కీవర్డ్ రీసెర్చ్ టూలు, తర్వాత SEO, థంబ్నెయిల్ ప్రివ్యూ, కంపేర్ వ్యూస్, బేసిక్ వీడియో అనలైటిక్స్, బెస్ట్ టైము, ఎప్పుడు పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, అలాగే బల్క్ SEO ఆప్టిమైజేషన్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి ఈ ప్రో కానీ లేదా బూస్ట్ కానీ బెటర్. మనకి బూస్ట్ ప్లస్ అవసరం లేదు, బూస్ట్ ఉంటే బెటర్. అయితే మనకి ఇది చూసినట్లయితే మనకి నెలకి $39 ఇది. ఓకే, అయితే ఇది కూడా మనం పర్చేజ్ చేసుకోకుండానే, అంటే మనం మనీ పే చేయకుండా ఈ బూస్ట్ అనే ప్లాన్ని మనకి ఫ్రీగా ఎలా పొందాలి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను అనమాట. అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్. మీరు ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ బూస్ట్ ద్వారా వచ్చే చూడండి డైలీ మీకు 50 ఐడియాస్ వస్తాయి. VidIQ కీవర్డ్ ఇంజిన్ చూడండి, ఇక్కడ మనకి మంత్లీ ఎన్ని వస్తాయి, ఎన్ని వీడియోస్ అనేది, తర్వాత కాంపిటేటివ్ ట్రాకింగ్, తర్వాత ట్రెండ్ అలర్ట్స్, ఈమెయిల్ చార్టు, అకాడమీ, లైవ్ స్టేటస్ బారు, వీడియో స్కోర్ కార్డు, కీవర్డ్ రీసెర్చ్ టూల్, ఇవన్నీ కూడా టాప్ ట్వీట్స్ ఏంటి, SEO, తర్వాత మరి మనకు వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలి, ఏ ట్యాగ్స్ పెట్టాలి, అన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఈ ప్లాన్లో కవర్ అయిపోతాయి. సో మీరు ముందుగా దీనికి ఏం చేయాలంటే సైన్అప్ చేయాల్సి ఉంటుంది. మీరు జస్ట్ ఫ్రీ సైన్అప్ పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి సైన్అప్ చేయొచ్చు. లేదంటే మీ గూగుల్ అకౌంట్తో డైరెక్ట్గా సైన్అప్ అయిపోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు మీకు చెప్పబోయేది ఈ బూస్ట్ అనే ప్లాన్. అంటే మంత్లీ సుమారుగా $2,000 పే చేయాలి యాక్చువల్గా. అయితే మరి కంప్లీట్గా మీకు ఫ్రీగా చెప్తాను. కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. ఓకే, దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా VidIQ.com ఓపెన్ చేసుకుంటారు కదా. ఓపెన్ చేసిన తర్వాత సైన్అప్ చేయాలన్నమాట. యాక్చువల్గా సైన్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ నుంచి సైన్అప్ అవ్వచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ కూడా అవ్వచ్చు. అయితే ఇది ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి మీరు క్లియర్గా చేయాలనుకుంటే ఒక కొత్త మెయిల్తోనే మీరు చేయండి.
ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ ఆల్రెడీ ఉంటే లాగిన్ అయిపోవాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు అప్గ్రేడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ బూస్ట్ ప్లాన్ చూడండి, బూస్ట్ ₹1990 నెలకి. యాక్చువల్గా 1 ఛానల్ అయితే మనకి 5 ఛానల్స్పై క్లిక్ చేయండి. 5 ఛానల్స్పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 1990 కాస్త ఇక్కడ 6,990 అయిందనమాట. సో మనకి ఈ ₹6,990 ఫ్రీగానే మనం ఈ బెనిఫిట్స్ యూజ్ చేయొచ్చు అనమాట, మనం పే చేయకుండానే. ఓకే, చాలా సింపుల్గా. సో ఇక్కడ చూడండి 1 ఛానల్, 3 ఛానల్, 5 ఛానల్స్ ఉన్నాయి కదా, మనకి 5 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ ఛానల్స్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, ఒకటైనా మీరు 5 అయినా ఫ్రీయే కాబట్టి చెప్తున్నాను. సో తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ టు బూస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ₹6,990 చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు కింద ప్రోమో కోడ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీరు ప్రోమో కోడ్ ఎంటర్ చేయాలన్నమాట. సో ప్రోమో కోడ్ అనేది క్లియర్గా చూడండి, NEWTUBERS NEWTUBERS. ఇది అప్లై చేయగానే చూడండి పైన NEWTUBERS ప్రోమో కోడ్ అప్లై అయిపోయింది. మనకి 100% మైనస్ డిస్కౌంట్ అయిపోయింది. సో మనం పే చేయాల్సింది ఇక్కడంతా ₹0. సో ఇక్కడ మీరు ఈ కోడ్ ఎంటర్ చేసి చెక్అవుట్ పై క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ మనకిది మన వెరిఫికేషన్ కోసం ఒక స్మాల్ ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది కొన్ని పైసల్లో. సో అది ప్రాబ్లం ఏం కాదు, మళ్ళీ రీఫండ్ అయిపోతుంది. తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి చెక్అవుట్ పై క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయగానే మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. అలాగే మీకు ఈ మెంబర్షిప్ అనేది ఫ్రీగా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి యువర్ VidIQ అకౌంట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వచ్చింది. అలాగే చెక్ యువర్ ఈమెయిల్ షార్ట్లీ ఫర్ యువర్ ఫస్ట్ గైడ్ ఆన్ మ్యాక్సిమైజింగ్ యువర్ VidIQ అప్డేట్ వచ్చింది. తర్వాత ఇక్కడ మీరు పైన అప్గ్రేడ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యాక్టివేట్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేయండి. తర్వాత ఇక్కడ కిందన మేనేజ్ యువర్ ప్లాన్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. మేనేజ్ యువర్ ప్లాన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి ప్లాన్లు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ బేసిక్, తర్వాత ప్రో, బూస్ట్ 1 ఛానల్, బూస్ట్ 3 ఛానల్స్, బూస్ట్ 5 ఛానల్స్ అని మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి బూస్ట్ 5 ఛానల్స్ దగ్గర మనం చూసినట్లయితే క్లియర్గా కరెంట్ ప్లాన్ అని కనిపిస్తుంది, చూసారు కదా, కరెంట్ ప్లాన్ అని. సో మనకి ప్రస్తుతానికి యాక్టివేట్ అయి ఉన్న ప్లాన్ అనమాట, ఇది కరెంట్ ప్లాన్. అయితే మనకి ఇది ₹6,990 పర్ మంత్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. కానీ మనకి ఇది ఫ్రీగానే యాక్టివేట్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఈ విధంగా మీరు ఈ ప్రీమియం బూస్ట్ ప్లాన్ అయితే ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వ్యూ రిసిప్ట్ పై క్లిక్ చేస్తే మీకు ఇది యాక్టివేట్ అయినట్టు కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి ఈరోజు. అలాగే టెస్టింగ్ అండ్ వ్యాలిడిటీ కూడా సక్సెస్ అయింది. తర్వాత ఇది బూస్ట్ మంత్లీ 5 ఛానల్స్కి సక్సెస్ఫుల్ అయింది. సో మొత్తం మీద మనం 5 ఛానల్స్ వరకు అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు అనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు. అలాగే ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. క్యాన్సిలేషన్ కూడా చేసుకోవాలి 1 మంత్ లోపు, లేదంటే మీకు ఈ ₹6,990 కట్ అయిపోతాయి. సో మీకు ఎక్కువ ఛానల్స్ లేవు, అవసరం లేదనుకుంటే ఒక ఛానల్ పెట్టి యాక్టివేట్ చేసుకునే ప్రాబ్లం లేదు. మొత్తానికి ఏదైనా కానీ నెల రోజుల్లోపు మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవాలి. మరి ఎలా క్యాన్సిల్ చేయాలి అనే విషయం నేను ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానని కూడా చాలా సింపుల్, 1 మినిట్లో మీరు ఈ ప్లాన్ని క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరైతే VidIQని ఫ్రీగా పొందవచ్చు. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే, మీకు ఏమైనా టాపిక్స్పై కావాలన్నా కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.